దేవుడి బిడ్డ విశ్వాసంతో ముందుకు వస్తే దేవుడిని బాగు చేస్తాడు. గర్భసంచిలో గాలి పొడవులు వచ్చి, గర్భసంచిలో ప్రాబ్లం వచ్చి, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ వచ్చి, కడుపులో నొప్పి పుడుతూ, కడుపులో మంట పుడుతూ, కడుపులో బాధ కలుగుతూ చాలా కాలం నుంచి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఈ రాత్రి విడుదల కలిగి రాత్రిగా చేయబోతున్నాడు. దేవుడా, నిజంగా నా కడుపులో నొప్పి వస్తుంది, మంట వస్తుంది, నా గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, నా గర్భసంచికి గాలి పొడవులు వచ్చాయి, నా గర్భసంచిలో ఇన్ఫెక్షన్ వచ్చింది, నేను చాలా కాలం నుంచి బాధపడుతున్నాను, నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలనుకుంటే ఎదురుకు రా. ఈ రాత్రి ఆత్మదేవుడు నీ కడుపులో ఉన్న ప్రతి బాధను, నీ కడుపులో ఉన్న ప్రతి నొప్పిని, నీ కడుపులో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ముందుకు వస్తావా? ఈ రాత్రి ముందుకు వస్తావా? ఆత్మదేవుని శరీరం తాకడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మనుషులకైతే ఇది అసాధ్యం, దేవునికి సమస్తం కూడా సాధ్యమే. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఈ రాత్రి ఆత్మదేవుడు నీకు తెలియజేస్తుండగా, నమ్మకం ఉంటే ముందుకురా, నీకు ప్రార్థన చేసి నేను ముందుకు వస్తాను. ఇద్దరు వ్యక్తులు ఆగిపోయారు రాకూడగా. ఒకటి కడుపులో నొప్పి పుడుతూ, గుండెల్లో మంట పుడుతూ, గొంతులో ఆరాటం వస్తూ బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఆత్మదేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుని తాకడానికి ఇష్టపడుతున్నారు. విశ్వాసం ఉంటే వెంకటరాని కోసం నేను ప్రార్థన చేస్తాను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. ఒక సహోదరి అయితే మెడ నొప్పులతో బాధపడుతుంది, మెడ బాగా నొప్పి వస్తూ, ఆ మెడ నొప్పులతో అవి ముచ్చుకుంటే వరకు కూడా నొప్పి వెళ్తూ బాధపడుతుంది. అంత చప్పటి పరిశుద్ధాత్మ ఈ బిడ్డలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన రోగమును యేసు నామములో బంధిస్తున్నా. యేసయ్యా విడుదల చేకూర్చండి. రేపు ఉదయకాలానికి సంపూర్ణమైన స్వతంత్రించి నీకు సాక్షిగా నీకు మహిమ తెచ్చుకోవాలి. యేసు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ఈ సమస్య మేడదేవాలు లోపల అందరూ తప్పులు గట్టిగా యేసయ్య స్వస్థపరుస్తాడు నమ్ముతున్నాను. ఈ మెడక చేస్తూ పరిశుద్ధాత్మ చేయాలి దాన్ని వచ్చి అందరూ తప్పులు ఆడుకోవడం ఈ బాగున్న ప్రార్థిస్తుంటే ఆ బాగును చూపించి బలమైన సాక్షిగా నిలబెట్టి బయటకోవాలి. యేసు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. నన్ను చూచావే వందనమయ్యా. నేను చూసిన దేవుడు, నీ బాధను చూసిన దేవుడు, నీపై జాలిపడి నీకు స్వస్థత విడుదల ఇవ్వాలని ఆశపడుతుంటుంటే సిగ్గుపడుతున్నా దేనికి? ఎందుకు సిగ్గుపడుతున్నావు?
నీవు సిగ్గుపడితే నీ రోగం పోదే, నువ్వు సిగ్గుపడితే నీ యొక్క తలనొప్పి పోదే, నువ్వు సిగ్గుపడితే నీ యొక్క కడుపులో నొప్పి పోదే, నువ్వు సిగ్గుపడితే ఈ రాత్రి పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడిని దర్శించేస్తాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు నడుమునొప్పులతో బాధపడుతున్న వారు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు నడుమునొప్పులతో బాధపడుతున్నారు. యేసయ్య మీపై కనికరం చూపి, యేసయ్య మీపై జాలి చూపి మిమ్మల్ని బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. మీ కష్టాల నుంచి విడిపించబడాలనుకుంటే ముందుకు వస్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు వ్యక్తులు నడుమునొప్పులతో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులు నడుమునొప్పితో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులు నడుమునొప్పితో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులు రావాలి. నడుమునొప్పితో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులు. ఒక్కొక్క వ్యక్తి ఉన్నా నీ నడుమునొప్పితో బాధపడటానికి ఇష్టపడితే దేవుడికి అప్పగించుకుంటాడు. నీ కష్టం నీవు అనిపిస్తావు, నీ శ్రమ నీవు అనిపిస్తావు. విడుదల కావాలనుకుంటే యేసయ్య నీ బాధలు చూపించడానికి ఆయన సమర్థుడు. స్వస్థపరిచే యెహోవాను నేనేమన్నా, స్వస్థపరిచే యెహోవాను నేనన్నా. విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీ శరీరంలో స్వస్థత కార్యం జరిగించును గాక, నడుములో స్వస్థత కార్యం జరిగించును గాక, వెన్నెముకలో స్వస్థత కార్యం జరిగించును గాక, ఆత్మ కార్యం యేసునామములో జరుగును గాక, వెన్నెముక సరిచేయ పడును గాక, వెన్నెముక నొప్పి యేసునామములో పోవును గాక. విశ్వాసమైన ప్రార్థన వెన్నెముక నొప్పి నుంచి విడిపించును గాక, విడిపించును గాక, విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మని వందన నీ అసలుంచండి, నీ ఆత్మను ఉంచండి. మీరు చూస్తున్న దేవుడు ఈ ముగ్గురు వ్యక్తులు మీరు బలపరచు, వెన్నుపూసలు మీరు దర్శించి, వెన్నెముకలు మీరు తాకి ఆ బలహీనతను విడిపించి, ఆ బాధ నుంచి విడిపించి, వెన్నెముకకు కావలసినటువంటి ఆ గుజ్జు కానీ ఆ కాల్స్యము కానీ యేసు నామములో కలుగును గాక. ఉన్న రోగము యేసు నామములో పోవును గాక. విడుదల కలిగించి బాగు చేసి బయటపెట్టుకోమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పండి పరిశుద్ధాత్మ. అందరూ కూర్చుందాం.